స్వాస్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. 22వ వచనంలో అంటాడు, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణము గలవారై. సో మన వర్క్ ప్లేస్లో మన అంతఃకరణము ఏ విధంగా ఉన్నది, మన యొక్క మన పని ఎలా ఉంటుందంటే, మన అంతఃకరణం, మన హృదయం ఎంత యథార్థంగా ఉన్నది, మనము మనపూర్వకముగా ఆ పని చేస్తున్నామా, ఇష్టపూర్వకంగా లోబడుతున్నామా. ఒకవేళ ఆడికి సలాం చేయకపోతే ఏడుస్తాడు యాదవ, ఆడికి సలాం చేయకపోతే మనకేదో ఇంక్రిమెంట్ ఆపేస్తాడు. ఇట్లాంటి లోపల రెబలస్గా ఉండి బయటికి మాత్రం అలాగ చేసే అది కాదు. ఎక్స్ట్రా మైల్ క్రిస్టియన్ వర్క్ ఎథిక్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా మైల్ డైమెన్షన్స్ ఏంటంటే, మనపూర్వకంగా యథార్థముగా ప్రభువునకు చేస్తున్నామని ఎరిగి, ప్రభువు వల్ల జీతం పొందుతాము అనేటువంటి అవగాహన కలిగి ఇవన్నీ మనము చేస్తాం. సో కాబట్టి గొర్రెల కాపర్లు, రాత్రి వేళ, ఇవన్నీ ఒక చాలా ఎగ్జాంపులరీ లైఫ్స్ని దేవుడు మనకు అక్కడ ఉంచుతున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావడంలో, ఆయన పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. సో మనం చెప్పగలగడానికి, ప్రభు మేము ఎక్స్ట్రా మైల్ క్రిస్టియన్స్గా ఉండగలగడానికి, మా వర్క్లో మేము దాన్ని ఎగ్జిబిట్ చేయగలగడానికి, ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయమని అడుగుదాం.